ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పౌలు గారు, అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సంఘంతో దైవజనుడు చెప్తున్నటువంటి మాట, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. 2 సార్లు చెప్పారండి. ఏమని చెప్పారు అంటే, మీరు ఆనందించండి, మళ్ళీ చెప్తున్నాను ఆనందించండి అని. ఇంతకీ ఇన్నిసార్లు పౌలు గారు సంఘాన్ని ఆనందించండి అని చెప్తున్నాడు. ఇంతకీ ఈ మాటని చెప్తున్నప్పుడు పౌలు గారు ఎక్కడున్నారయ్యా అంటే, ఆయన చెరసాల్లో ఉండి పత్రికని రాశారు. అంటే చాలా కష్టంలో ఉన్నారు ఆయన. అయినప్పటికీ ఆయన అంత కష్టపడుతూ కూడా, ఆయన అంత బాధపడుతూ కూడా సంఘ బిడ్డలతో ఆయన చెప్తున్నాడు, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని. నిజమే, సంఘం కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, చాలా కృంగిపోతూ ఉన్నప్పుడు దైవజనుడు సంఘాన్ని ధైర్యపరుస్తున్నటువంటి మాట, మీరు ఆనందంగా ఉండండి, మరలా చెప్తున్నాను ఆనందంగా ఉండండి. మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. చూడండి, ఆనందంగా ఉండండి, దేనిని గూర్చి చింతపడద్దు, సహనంగా ఉండండి. చూడండి, ఆనందించండి, సహనంతో ఉండండి. అంటే క్రైస్తవులకి కష్టాలు వస్తాయి. చాలామంది అంటారు, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీ కష్టాలన్నీ పోతాయమ్మా అని. కష్టాలు పోయే మాట నిజమే. అయితే అందరిలాగా క్రైస్తవులకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ కష్టాలలో, ఆ శ్రమల్లో సహనముతో ఉండాలని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఆనందంగా ఉండండి అని చెప్పిన పౌలు గారే, సకల జనులకు మీ సహనాన్ని తెలియబడనీయుడి అని చెప్పాడు. అంటే కష్టం కలిగినప్పుడు సహనముతో ఉండండి, తొందరపడొద్దు. చూడండి, ఈరోజు మనం అనేకుల్ని చూసినప్పుడు దేవుడు అన్నీ అందరికీ మేలే చేయాలండి. కొంచెం కష్టం కలగనీయకూడదు, బాధ కలగనీయకూడదు, ఇబ్బంది రానీయకూడదండి. ఒకవేళ ఇబ్బందే వచ్చిందనుకోండి, అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే మాకే ఎందుకు ఇలా జరిగిద్ది? ఏం దేవుడులే, ఆయన మాకేం చేశాడులే అంటారండి. ఒక మాట చెప్పనండి, ఒక కూర మనం వండుతున్నప్పుడు కూరలో ఉప్పు, కారం, పసుపు, అన్ని మసాలాలు వేసి కూర వండాలి. అప్పుడే ఆ కూర చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, అనేకులు తినడానికి బాగుంటుందండి. అన్నీ వేసి కారం వేయలేదనుకోండి, కూర తినడానికి రుచి ఉండదు కదా. అంటే కారం మంటే అయినా సరే కూరలో కారం ఉంటేనే రుచిగా ఉంటుంది. అలాగే జీవితం అన్న తర్వాత కష్టం ఉండాలి, సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి, బాధ కూడా ఉండాలండి. అన్నీ కలిసి ఉన్నదే జీవితం. కష్టం కలిగినప్పుడు దేవుణ్ణి దూషించడం, మేలు కలిగినప్పుడు దేవుని స్తుతించడం అంత మంచి పద్ధతి కాదండి.
కష్టంలో కూడా సహనంతో ఉండాలి, శ్రమలో కూడా ఓర్పుతో ఉండాలండి. చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుణ్ణి దూషించడానికి వీలు లేదండి. ఎందుకంటే ఆ శ్రమ వెనక దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేయను ఉద్దేశించాడు, ఈ కష్టం వెనక ఏం మేలు చేయను ఉద్దేశించాడు. కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు సహనముతో ఉండాలని దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడద్దు. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు, మీకు దగ్గరగా ఉన్నాడు. మీ కష్టాల్లో ఆయన మీ కన్నీరు తుడుస్తాడు, మీ బాధలలో ఆయన మీకు నెమ్మదినిస్తాడు, మీ బలహీనతల్లో ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు. దేనిని గూర్చి చింతపడదు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ఈ పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తాము అని బాధపడుతూ ఉన్నావా? చింతపడద్దు, సహనంతో ఉండండి. దేవుడున్నాడు, తగిన సమయంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచు. బైబిల్ చెప్తుంది, నీవు చింతించుట ద్వారా నీ చింతను మూరడు ఎక్కువ చేసుకుంటావా అని. అవును, బాధపడటం ద్వారా బాధ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. చింతపడకూడదు, దిగులు పడకూడదు. దిగులు పడితే ఎముకలు ఎండిపోతాయని సామెతల గ్రంథంలో ఉంది. చింతించటం, దిగులు పడటం చేయకూడదండి, అది అనారోగ్యానికి కారణం. దేవుని పిల్లలు దేవుని మీద ఆధారపడాలి. ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందంగా ఉండాలి. ఈ కష్టం వచ్చింది అంటే ఇది దేవుడు నా జీవితంలో అనుమతించాడు అని ఆనందంగా ఉండాలి. ఈ శ్రమ కలిగింది అంటే ఈ శ్రమని అనుమతించిన దేవునికి స్తోత్రం అని చెప్పాలి. యోబు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే, పిల్లలందరూ చనిపోయారు, ఆ వార్త ఆయన దాకా వచ్చింది. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆస్తి అంతా అయిపోయింది, మొత్తం పాడైపోయింది. ఒక అతను వచ్చి చెప్పాడు, నీ ఆస్తి మొత్తం పాడైపోయింది అని. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అన్నాడు. గొడ్డు గోద ఎడ్లు మొత్తం పోయాయి. అన్నీ పోయినాయి అయ్యా అని కాపర్లు వచ్చి చెప్పారు. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవునికో స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఏమున్నా ఏం పోయినా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు అనుమతించాడు. ఈ కష్టాన్ని దేవుడు అనుమతించాడు, దేవునికే స్తుతి కలుగునుగాక అని చెప్పాలి. కానీ ఎప్పుడూ దేవుణ్ణి దూషించి చింతపడటానికి వీలు లేదండి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. మన జీవితంలో ఏది జరిగినా ఇది దేవుని చిత్తం అనుకొని చింతపడకుండా సహనంగా ఉండి ఓర్చుకోవాలండి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, దేనిని గుర్చైనా చింతపడుతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? దిగులు పడుతూ ఉన్నావా? నన్ను ఎవరు ఆదరిస్తారు? నాకెవరు సహాయం చేస్తారు? నాకెవరున్నారు? నేను ఒంటరి వ్యక్తిని అని వేదన పడుతూ చింతపడుతూ ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త చెప్పనా? అన్ని విషయాలని దేవుని చేతులకు అప్పగించి సమస్తాన్ని సహాయం చేసే దేవుని చేతులకి నిన్ను నీవు అప్పగించుకొని ఆనందంగా ఉండు. దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎల్లప్పుడూ తన పిల్లల్ని ఆదరించే దేవుడు, ఆనందంగా ఉంచే దేవుడు. శ్రమలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. ఎన్ని కష్టాలైనా అనుమతించయ్యా, నీవు నాతో ఉండు అని ఒక మాట అడుగు. ఆయన నీతో ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు క్షేమం ఇస్తాడు, నీకు దీవెన ఇస్తాడు. ఇవన్నీ కూడా ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించండి అని నీ లేఖనాల్లో నుండి మాతో మీరు మాట్లాడారయ్యా.
నిజంగా ఈరోజు చాలా కుటుంబాల్లో ఆనందం లేక దుఃఖంతోనూ వేదనతోనూ కుటుంబాలని రోజుల్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు. ఎంతోమంది సమస్యల్ని తట్టుకోలేక చింతపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా. అలాంటి వారందరితో ఈ ఉదయకాలం మీరు మాట్లాడినందుకు వందనాలు. మీరిచ్చే ఆనందం ప్రతి కుటుంబాన్ని ఏలుబడి చెయ్యునుగాక. ప్రతి బిడ్డ కూడా ప్రతి పరిస్థితిలో సహనముతో ఉండి ఓర్చుకొని ఆనందంగా ఉండే కృప కలుగునుగాక. వారికి ఉన్న కష్టాల్లో నుండి, శ్రమల్లో నుండి, వేదనలో నుండి ప్రతి బిడ్డకి విడుదల కలుగునుగాక. అట్టి కృపతో ప్రతి బిడ్డని మీరు నింపండి. ఈ ఉదయకాల సమయం ఆయన ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పాడి పంటలు పశువులు కలిగిన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. కూలి పనులు చేసుకుంటున్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అందరికీ నీ కృపా కాపుదల క్షేమం దీవెన మీరు దయచేయండి. ఈ రోజంతా నీ కృపా సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి సహాయం చేసి దీవించండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.